హలో మై డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియోని మాత్రం స్కిప్ చేసి బయటికి వెళ్ళకండి. వీడియోని పూర్తిగా చూడండి. ఇది చాలా వాల్యుబుల్ వీడియో. మీరు బాగా గమనించినట్లుగానైతే దీంట్లో మనం తీసుకున్నటువంటి వండర్ లైన్స్ చాలా అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేస్తాయి. నా కృషి ఇదంతాను మీరు ఒకసారి చూసినట్లుగానైతే మీకు బాగా అర్థమవుతుంది. ప్లీజ్ నా కోసంగా వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మంచి వాల్యుబుల్ వీడియో. ఓకే, హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? దిస్ ఈజ్ శ్రీహరి సమిడిపోయిన. వెల్కమ్ టు లైన్ ఆఫ్ ద స్టాక్ మార్కెట్. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? బాగుండాలి. ఇప్పుడు ఇంకొక 1 minute మార్కెట్ ఫ్లాట్గానే ఓపెన్ అవుతుంది. మనం ప్రీ మార్కెట్లో డిస్కస్ చేశాము, ఒక 50 పాయింట్స్ అలా ఫ్లాట్గానే ఓపెన్ అవుతుంది ఈరోజు మార్కెట్ అనేసి. అదేవిధంగా మార్కెట్ ఈరోజు ఫ్లాట్గానే ఓపెన్ అవుతూ ఉంది, గమనించండి. ఇప్పుడు మార్కెట్ ఎలా ఉంటుంది అనేది చూద్దాం. కరెక్ట్గా నిన్న మనం ఏదైతే నో ట్రేడింగ్ జోన్ అని పెట్టుకున్నామో సేమ్ అక్కడే మార్కెట్ ఓపెన్ అవుతుంది. ఫైవ్ మినిట్స్ క్యాండిల్ అయితే పెద్ద క్యాండిల్ పడింది. ఒకసారి 15 minutes లోపలికి వెళ్దాం. చూశారు కదా, 5 minutesలోనే 47,854 అనే దగ్గర దాన్ని ఆ లైన్ క్రాస్ చేసుకుంటూ క్లోజ్ అయ్యి ఒకసారి మళ్ళా దాన్ని టచ్ చేసి కిందకి మార్కెట్ వస్తుంది. 15 minutes పెట్టుకున్నాం. మార్కెట్ ప్రతి దానికి రెస్పెక్ట్ ఇస్తూనే ఉంటుంది. ఎక్కడెక్కడ అది సపోర్ట్ తీసుకుంటున్నా, ఎక్కడెక్కడ రెసిస్టెన్స్ తీసుకుంటున్నా, మార్కెట్ రెస్పెక్ట్ ఇస్తూనే ఉంటుంది. మార్కెట్ని బాగా అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. చూసారా, ఇక్కడ ఎలా ఓపెన్ అయింది, ఇక్కడ ఎలా 5 minutes సస్టైన్ అయింది, అక్కడి నుంచి ఎలా వచ్చింది గమనించండి. వీటన్నిటిని కూడా మనము చూసుకుంటూ ఉండాలి. సేమ్ ఇక్కడ కూడా అలాంటి ఒక ఇదిలోనే ఉంది. బాగా గమనించండి. మనం ఎక్కడైతే డ్రా లైన్స్ డ్రా చేసి పెట్టుకున్నామో అక్కడంతా కూడా మార్కెట్ ఎలా పెర్ఫార్మెన్స్ ఇస్తుంది అనేది ఒకసారి బాగా చూసుకోండి. మార్కెట్ అయితే ఫుల్ డౌన్ అని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అది కూడా మనం 15 minutes దాటిన తర్వాత ఒకసారి డిక్లేర్ అవుదాం, ఎలా ఉండబోతుంది మార్కెట్ అనేది కూడా. చూద్దాం, వెయిట్ చేద్దాం. నేనైతే 15 minutes చార్ట్ పెట్టుకున్నాను. జెరోదా ఏదో కొంచెం నెట్వర్క్ ప్రాబ్లం ఉంది, గమనించండి. 15 minutes అయిన తర్వాత మనం ఒక డ్రా లైన్ కాల్ చేసుకుంటాం.
5 మినిట్స్లోకి వెళ్దాం. ఈ లైన్ సపోర్ట్ తీసుకుంది. అక్కడి నుంచి మార్కెట్ దీన్ని రెసిస్టెన్స్గా తీసుకొని కిందకు వస్తుందా? చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మార్కెట్ మనం చెప్పినట్టు ఈ లైన్ వచ్చి టచ్ చేస్తుంది. దీన్ని క్రాస్ చేసిందంటే మార్కెట్ చాలా కిందకి వెళ్ళే అవకాశం ఉంది ఈరోజు. లేదంటే దీన్ని సపోర్ట్గా తీసుకుంటే అలా మార్కెట్ ఇక్కడ వరకు వెళ్ళే అవకాశం అయితే ఉంది, గమనించండి. గమనిస్తూ ఉన్నాను ఫ్రెండ్స్, మన ట్రెండ్ లైన్స్ అనేది ఎంత అద్భుతంగా వర్క్ చేస్తున్నాయో. మనం డ్రా చేసినటువంటి ప్రతి ట్రెండ్ లైన్కి రెస్పెక్ట్ ఇస్తూనే ఉంది. అది మన మార్కెట్ని స్టడీ చేసాం కాబట్టి మనం అలా ట్రెండ్ లైన్స్ తీసుకోగలుగుతున్నాం. మనం ఖచ్చితంగా స్కేల్ పెట్టి కొట్టినట్టుగా ఇక్కడికి వచ్చి మార్కెట్ దాన్ని సపోర్ట్గా తీసుకోవాలి, లేదంటే దీన్ని క్రాస్ చేసి మార్కెట్ కిందకి రావాలి. ఇక్కడ అలానే జరిగింది. దీన్ని క్రాస్ చేసింది, ఒకసారి రీటచ్ చేసింది, మార్కెట్ కిందకు వచ్చింది. దీన్ని క్రాస్ చేసింది, మళ్ళీ మార్కెట్ ఒక్కసారి మళ్ళీ అలా రీటచ్ చేసి దీన్ని టచ్ చేసింది. మళ్ళీ ఇక్కడ సపోర్ట్ తీసుకొని సస్టైన్ అవుతుంది. అంటే ఈ 5 మినిట్స్ క్యాండిల్ మనకు ఎలా క్లోజ్ అవుతుందో చూసుకొని దాన్ని బట్టి మార్కెట్ మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఖచ్చితంగా దీన్ని అయితే టచ్ చేసేదానికి ప్రయత్నం చేస్తుంది. ఇంత డౌన్ అయింది కాబట్టి ఒకసారి మళ్ళా దీన్ని ఇక్కడ దాకా మార్కెట్ రీటచ్ చేసి అక్కడి నుంచి కిందకన్నా రావచ్చు, లేదంటే దీనిపైన కన్నా క్యాండిల్ క్లోజ్ అయిందంటే మార్కెట్ మళ్ళా ఇక్కడ వరకు వెళ్ళి ఇక్కడ కాసేపు సస్టైన్ అయ్యి మనకి ఇక్కడ వరకు వెళ్ళే అవకాశం అయితే కనపడుతుంది. 5 మినిట్స్లోకి వెళ్దాం. ఇదైతే కొంచెం సపోర్ట్గానే ఉంది. దాన్ని సపోర్ట్గా తీసుకొని పైకి వస్తుందా, లేదా దాన్ని రెసిస్టెన్స్గా తీసుకొని కిందకి వస్తుందా, దాన్ని క్రాస్ చేసి కిందకి వస్తుందా అనేది చూద్దాం. ఇండికేటర్ క్లోజ్ అయ్యేదాన్ని బట్టి కూడా మనం నిర్ణయించుకోవచ్చు మార్కెట్ పొజిషన్. గమనిస్తున్నారు కదా ఫ్రెండ్స్, మనం అనేక సార్లు మనం గీసుకున్నటువంటి ఈ వండర్ లైన్ని అనేక సార్లు టచ్ చేస్తూ ఉంది మార్కెట్, సపోర్ట్గా తీసుకుంటూ అక్కడక్కడే సస్టైన్ అవుతుంది. గమనించండి, అక్కడి నుంచి బౌన్స్ బ్యాక్ అయి పైకన్నా వెళ్ళాలి, లేదా క్రాస్ చేసుకొని కిందకన్నా రావాలి, లేదా మనకు 15 మినిట్స్లోనే గమనించినట్లయితే 15 మినిట్స్లో మనకు పెద్ద ఇండికేటర్స్ 2 వచ్చేసాయి.
హలో 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 గమనిస్తున్నాను ఫ్రెండ్స్, మార్కెట్ని ఆ ట్రెండ్ లైన్ కూడా క్రాస్ చేసి కిందకు వచ్చింది. ఆ 5 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ అయ్యేటప్పుడు చూద్దాం. ఒకసారి 15 మినిట్స్లో కూడా వెళ్దాం. 15 మినిట్స్ క్యాండిల్ కూడా చూడాలి. 5 మినిట్స్ క్యాండిల్ అయితే క్లోజ్ చేసింది. ఒకసారి దాన్ని రీటచ్ చేసి మార్కెట్ అనేది కిందకు వెళ్ళాలి. యాక్చువల్గా రూల్. నేను డ్రా చేసినటువంటి డ్రా లైన్స్ ఎంతగా సపోర్ట్గా రెసిస్టెన్స్గా ఉపయోగపడుతున్నారో గమనించండి. మార్కెట్ని అబ్జర్వ్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. మూమెంట్ ఏదో నాకు తెలిసినంత వరకు మార్కెట్ బిహేవియర్ని బట్టి ఈ ఇండికేటర్ దగ్గర చూశారు కదా, మనం ఇండికేటర్ ఎప్పుడు డ్రా చేసుకున్నాం చూసారా? మనం మార్నింగే డ్రా చేసుకున్నాం. 8 గంటలకంతా ఈ ఇండికేటర్ని డ్రా చేసుకున్నాం. 47,679 ఇండికేటర్ని గమనించండి. ఆడికొచ్చి మార్కెట్ మీరు ఇక్కడి నుంచి గమనించినట్లయితే మనం స్ట్రాంగ్ అండర్లైన్ ఒకటి తీసుకున్న సపోర్ట్ లైన్ అని, దాన్ని రెసిస్టెన్స్గా తీసుకొని మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయింది. జస్ట్ అలా పైకి వెళ్ళి దాన్ని ఒకసారి రీటచ్ చేసి వెంటనే మనం రెండో డ్రా చేసుకున్న డ్రా లైన్ని క్రాస్ చేసి ఇక్కడ సస్టైన్ అయింది. అంటే 15 మినిట్స్ చూడండి, 15 మినిట్స్ చార్ట్ పెడతాను. 15 మినిట్స్ అక్కడక్కడే ఇక్కడ క్లోజ్ అయింది. తర్వాత 5 మినిట్స్లోకి వెళ్దాం. నీకు ఇక్కడ బాగా అర్థం అవుతుంది. ఇక్కడే కాసేపు సస్టైన్ అయ్యి మళ్ళీ ఈ ఇండికేటర్ని క్రాస్ చేసుకొని మార్కెట్ ఇక్కడ వరకు వచ్చింది. ఇక్కడ కాసేపు సస్టైన్ అయ్యి ఒక ఇండికేటర్, పెద్ద రెడ్ ఇండికేటర్ క్లోజ్ అయ్యి కిందకు వచ్చి క్లోజ్ అయింది. ఇక్కడ కాసేపు సస్టైన్ అవుతూ ఉంది. ఇక్కడ బయర్స్ సెల్లర్స్ కొంచెం ఇదిగా ఉన్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత 15 మినిట్స్ క్యాండిల్స్ సస్టైన్ అవుతూ ఉంది. మార్కెట్ వెళ్తే అప్ ఇక్కడ దాకా వెళ్ళాలి. డౌన్ అయితే ఖచ్చితంగా ఇక్కడ వరకు రావాలి. వెయిట్ చేద్దాం, సేపు సస్టైన్ అవుతుందా. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మార్కెట్ని లైవ్లో చూస్తున్నారు కదా, అబ్జర్వ్ చేస్తున్నారు కదా. చూడండి, మార్కెట్ ఇక్కడిక్కడే సైడ్ వే తీసుకుంటా ఉంది. 15 మినిట్స్ చార్ట్లో ఒక 2 రెడ్ క్యాండిల్స్ పెద్దవి
అంటే ఇక్కడే ఒక 300 పాయింట్లు డౌన్ అయిపోయింది. ఇది హాఫ్ అన్ అవర్లోనే 300 పాయింట్లు డౌన్ అయిపోయింది కాబట్టి అక్కడ కాసేపు సస్టైన్ అవుతూ ఉంది. ఈ మధ్యలో సస్టైన్ అవుతుంది. ఇదంతా కూడా నో ట్రేడింగ్ జోన్ అది. నో ట్రేడింగ్ జోన్ పాయింట్ ఇదంతా కూడా గమనించుకోండి. మార్కెట్ సైడ్ వేస్లోకి వెళ్ళిపోయింది. ఇక్కడ మనం ఎంత ట్రేడ్ చేసినా కూడా ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతుంది. ఇక్కడే ఉంటుంది, గమనించుకోండి. 5 మినిట్స్లో పెడతాను, గమనించుకోండి. మార్కెట్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఎప్పుడైతే ఈ నో ట్రేడ్ జోన్ అనేది క్రాస్ చేసిన తర్వాత ఈ క్యాండిల్ పైన మనం ఎంట్రీ తీసుకోవచ్చు అని చెప్పాను. అదేవిధంగా నేనైతే ఈ క్యాండిల్ పైన ఎంట్రీ తీసుకున్నాను. కానీ ఇక్కడ వరకు అయితే ఖచ్చితంగా మార్కెట్ పెరుగుతుందని చెప్పాను. దీన్ని కూడా ఒకవేళ క్రాస్ చేస్తే ఇక్కడ దాకా మార్కెట్ వెళ్తుందని చెప్పాను. అదేవిధంగా దీని వరకు వచ్చి నేనైతే టార్గెట్ తీసేసుకున్నాను. ఇప్పుడు ఈ 5 మినిట్స్ క్యాండిల్ దీన్ని క్రాస్ చేసింది అంటే ఇక్కడ ఒక్కసారి మార్కెట్ సస్టైన్ అయ్యి ఇక్కడ నుంచి బుల్ మూమెంట్ తీసుకొని ఇక్కడ వరకు వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది. 47,900 వరకు వెళ్ళే ఛాన్స్ అయితే 47,800 వరకు వెళ్ళే ఛాన్స్ ఖచ్చితంగా ఉంది. అట్లీస్ట్ ఇక్కడ వరకు 47,900 వరకు వెళ్ళే ఛాన్స్ అయితే ఖచ్చితంగా ఉంది, గమనించుకోండి. మార్కెట్ అయితే ఇక్కడ సస్టైన్ అవ్వాలి. కాసేపు సస్టైన్ అవ్వకుండా ఒకేసారి పెద్ద క్యాండిల్ వచ్చిందంటే మాత్రం అదే స్పీడ్తో రివర్స్ అవుతుంది. కాబట్టి ఇక్కడ కొంచెం మార్కెట్ సస్టైన్ అయ్యి ఇక్కడి నుంచి బుల్ మూవ్మెంట్ తీసుకున్నప్పుడు నిలబడుతుంది. మార్కెట్ని గమనిస్తూ ఉండండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మార్కెట్ ఎంత మూమెంట్ ఇచ్చిందో. ఈ నో ట్రేడింగ్ జోన్ అనేది ఎప్పుడైతే క్రాస్ చేసిందో మార్కెట్ మనకు ఎంత బుల్ మూమెంట్ ఇచ్చిందో మీరు బాగా గమనించవచ్చు. మార్కెట్ని ఎప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉండండి. నేనైతే ట్రేడ్ తీసుకొని బయటకు వచ్చేసాను. మార్కెట్ ఇంకా పోతుంది చూడండి. ఇప్పుడు గమనించండి, ఎక్కడైతే షూటింగ్ స్టార్ ఇండికేటర్ అనేది ఏర్పడుతూ ఉంది. ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాను. స్టాప్ లాస్ అనేది ఈ ప్లేస్లో ఇక్కడ పెట్టాను. చూడండి ఎన్ని పాయింట్స్, దగ్గర 53 పాయింట్స్. మనకి ఎన్ని పాయింట్స్ వచ్చాయి ఇక్కడికి? 365. అంటే దగ్గర 1:2 అనేది వచ్చింది. మార్కెట్ని అబ్జర్వ్ చేస్తున్నారు కదా ఫ్రెండ్స్. చూడండి మార్కెట్ మళ్ళీ ఒక్కసారి రీట్రేస్ అయ్యి ఈ ట్రెండ్ లైన్ టచ్ చేసి మార్కెట్ పైకి వెళ్తుంది.
చూస్తున్నారా ఫ్రెండ్స్, మార్కెట్ మనకు ఎక్కడైతే ఓపెన్ అయిందో అక్కడికి వెళ్ళి మార్కెట్ సపోర్ట్ తీసుకుంటూ ఉంది. చూడండి, దీన్ని క్రాస్ చేస్తే 48,000 దాకా వెళ్ళేదానికి అవకాశం. ప్రజెంట్ మార్కెట్ లైవ్లోనే ట్రేడ్ అవుతుంది. నేను లైవ్లోనే రికార్డ్ చేస్తున్నాను వీడియోని, గమనించగలరు. మనం పొద్దున ఈ ట్రెండ్ లైన్స్ ఎలా అయితే డ్రా చేసామో అలానే ఉన్నాయి. మనమైతే మధ్యలో మార్చలేదు. నేను మధ్యలో 9:30 ఈ ఒక లైన్ని డ్రా చేశాను. నెక్స్ట్ ఈ లైన్ని డ్రా చేశాను. ఈ రెండింటి మధ్యలో నో ట్రేడింగ్ జోన్ అనేది కూడా మార్నింగే పెట్టడం జరిగింది. అది గమనించగలరు. ఎప్పుడైతే ఈ నో ట్రేడింగ్ జోన్ అనే దాన్ని ఇండికేటర్ క్రాస్ చేసి పైన క్లోజ్ అవుతుందో అక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు అని చెప్పాను. నేనైతే ఇదే ప్లేస్లో ఎంట్రీ తీసుకున్నాను. ఈ ఎంట్రీ స్టాప్ లాస్ టార్గెట్ అనేది వీడియో చేశాను దీనికి ముందు ఆల్రెడీ ఆ వీడియో మీరు చూడొచ్చు. తీసుకొని నేను ఇక్కడ ఎగ్జిట్ అయిపోయాను. ఎందుకంటే ఇక్కడ కాసేపు కన్సల్టేట్ అవుతుంది, మన ప్రీమియం డికే అయ్యేదానికి ఛాన్స్ ఉంది కాబట్టి నేను ఇక్కడైతే చాలు మన టార్గెట్ రీచ్ అయిపోయాం కాబట్టి నేను ఇక్కడ ఎగ్జిట్ అయిపోయాను. కానీ నేను మార్నింగే చెప్పాను మీకు, ఎప్పుడైతే నో ట్రేడింగ్ జోన్ అనేది క్రాస్ చేస్తుందో ఖచ్చితంగా ఫస్ట్ టార్గెట్ ఇక్కడ వరకు వెళ్తుంది, సెకండ్ ఇక్కడ కొంచెం సేపు హాల్ట్ అవుతుంది, థర్డ్ 48,000 ఖచ్చితంగా రీచ్ అవుతుందని చెప్పాను. అదేవిధంగా ఇప్పుడు టైం 2:20. అదేవిధంగా నేను ఏదైతే డ్రా లైన్స్ అనేది వండర్ లైన్స్ అనేది డ్రా చేసి పెట్టానో మార్కెట్ దానికి రెస్పెక్ట్ ఇస్తూ ఖచ్చితంగా మనం ఏ టెండర్ లైన్స్ అయితే డ్రా చేసామో అక్కడే మార్కెట్ కూడా రెస్పెక్ట్ ఇస్తూ ఉంది. ఇలా టెండర్ లైన్స్ డ్రా చేయాలంటే ఎంతో దీంట్లో అనుభవంతోనే ఇవన్నీ చేస్తున్నాను, దయచేసి గమనించగలరు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈరోజు మార్కెట్ బిహేవియర్ ఎలా ఉందో. నేను మార్నింగ్ నుంచి అయితే లైవ్లోనే ఉన్నాను. మీకు లైవ్లో ఎలా పర్ఫార్మెన్స్ ఇస్తుంది, మనం ఎలా ట్రేడ్ తీసుకోవాలి, దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అనే దాని గురించి చూడండి. మార్కెట్ని చూడండి, ఇప్పుడు 3:25 అయిపోయింది. ఇంకొక 5 మినిట్స్ ఉంది ఖచ్చితంగా మనకు మార్కెట్ క్లోజ్ అయ్యేదానికి. మీరు గమనించినట్లుగానైతే మనం మార్నింగ్ ప్రీ మార్కెట్లో తీసుకున్నటువంటి ఈ టెండర్ లైన్స్ వండర్ లైన్స్ ఎక్కడ కూడా స్కేల్తో కొట్టినట్టుగానే ఉంది. మీ ముందే నేను ఈ లైన్స్ కూడా డ్రా చేయడం జరిగింది. పొద్దున పెట్టిన వీడియో ప్రీ మార్కెట్ వీడియో చూసినట్లయితే మీకు అర్థమవుతుంది, బాగా స్కేల్ పెట్టి కొట్టినట్టే ఉంది. తర్వాత నేను కరెక్ట్గా 9:30 అప్పుడు ఒక క్యాండిల్, 9:35 అప్పుడు ఒక క్యాండిల్, 9:40 అప్పుడు ఈ 5 మినిట్స్ క్యాండిల్ ఓపెన్ అయిన తర్వాత నేను నో ట్రేడింగ్ జోన్ అనేది ఒకటి డ్రా చేశాను. అప్పుడు కూడా మీకు చెప్పడం జరిగింది, ఎప్పుడైతే ఈ నో ట్రేడ్ జోన్ అనేది క్రాస్ చేసి కిందకు వస్తే చాలా ఎక్కువ డౌన్ అయ్యే విధంగా ఉంటుంది మార్కెట్. లేదు దీన్ని గాన క్రాస్ చేసిందంటే ఫస్ట్ టార్గెట్, సెకండ్ ఖచ్చితంగా 48,000 కాడికి పోయి అక్కడ దాన్ని రెసిస్టెన్స్గా తీసుకొని మళ్ళీ మార్కెట్ కిందకు రావచ్చు అనే విధంగా మనం మాట్లాడుకోవడం జరిగింది ఈ వీడియోలో కూడాను. గమనించినట్టుగానైతే సేమ్ మనం ఎలాగైతే డ్రా చేసుకున్నామో అదే విధంగా ఈరోజు మార్కెట్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. మన ప్రతి ఒక్క డ్రా లైన్కి అది రెస్పెక్ట్ ఇస్తూ ఖచ్చితంగా మళ్ళీ చూడండి, నో ట్రేడింగ్ జోన్ అనే కాడికి వచ్చి టచ్ చేసి మళ్ళీ మార్కెట్ పైకి వెళ్ళి
ఇక్కడ ఇదే ప్లేస్లో క్లోజ్ అయ్యేదానికి ప్రయత్నం చేస్తుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. దీన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే. నా ఒక అనలైసిస్ మీకు నచ్చినట్లుగానైతే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ. ఇంతతో మార్కెట్ అనేది క్లోజ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.